ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిన నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకుని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లి పాలు చాలని వాడా పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్లి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే పాలయందు లక్ష్మి ఉన్నది అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే ఆ తల్లియే ఆ రూపంలో అలా ఉన్నది. అందుకే పాలు లక్ష్మి.